అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కాబోతోందండి. ఎంతో విశిష్టమైన కార్తీక మాసంలో దీపారాధన, తులసి పూజ, ఉసిరి పూజ, విష్ణువారాధన ఇవన్నీ కలిపి ఉండేదే కార్తీక మాసం అండి. ప్రతి సంవత్సరం అయితే దేవాలయానికి వెళ్లి మనం ఉదయం సంధ్య దీపాలను దేవాలయంలో వెలిగించేవాళ్ళం. ఉదయం దీపారాధన ఇంట్లో చేసుకున్న, సాయంత్రం దీపారాధన ప్రత్యేకించి దేవాలయానికి వెళ్లి చేసుకునేవాళ్లం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవాలయాలకు వెళ్లే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇంట్లోనే ఉండి చక్కగా కార్తీక మాసం నెల రోజులు ఎలా దీపాలను వెలిగించుకోవాలి, ఎలా శైవారాధన, తులసి పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అలానే అసలు దీపారాధన కార్తీక మాసానికి ఎందుకు అంత ప్రాముఖ్యత, ఎందుకు తులసికి అంత ప్రాముఖ్యత, ఎందుకు ఉసిరికి అంత ప్రాముఖ్యత అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క పండుగ, ప్రతి ఒక్క పూజ, ప్రతి ఒక్క విశేషమైన పర్వదినం కూడా ఆయా కాలాన్ని, ఆయా ఋతువులను, ఆయా ఉష్ణోగ్రతల్ని, సూర్యుడి గమనాన్ని బట్టి మన పెద్దలు లెక్కవేసి చెప్పారండి. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన రోజు నుంచి కార్తీక మాసంగా ఆ మాసమంతా పిలువబడుతుందండి. ఈ కార్తీక మాసం నెల మొత్తం కూడాని దీపానికే ప్రాముఖ్యత అండి. అసలు కార్తీక మాసానికి ఈ దీపాలకు ఏంటి సంబంధం? అలానే ప్రతిరోజు తప్పనిసరిగా తులసి పూజ చేసుకోవాలి. అసలు తులసి పూజకి కార్తీక మాసానికి ఏంటి సంబంధం? అలాగే ఉసిరిని తప్పనిసరిగా తీసుకుంటాము ఈ కార్తీక మాసంలో. ఉసిరిని అసలు ఎందుకు తీసుకుంటాము? ఈ కార్తీక మాసం చలి ప్రారంభమయ్యే రోజుల్లో కార్తీకం ప్రారంభమవుతుందండి. అంటే కాలానుగుణంగా ఋతువులు మారుతూ ఉన్నప్పుడు ఈ మారే ఋతువులో మొదటి చక్రంలో, మొదటి క్రమంలో ఈ కార్తీక మాసం వస్తుంది. ఇప్పటి వరకు చాలా వర్షాలు కురిసి అంతా బురదగా, తేమగా ఉన్న వాతావరణం కొద్ది కొద్దిగా ఎండతో కొంచెం కొంచెం మార్పు చెందుతూ ఉంటుంది. అలానే చలి కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఈ వర్షాల కారణంగా బురదలు, సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలం అంతా కూడాని పగలు తక్కువగాను, రాత్రి కాలం ఎక్కువగాను ఉంటుంది. అంటే రాత్రి అంటే రాక్షస కాలం, రాక్షసులు తిరుగుతారు అని పూర్వం చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా సైన్స్ పరంగా చూసుకుంటే రాత్రిపూట అంటే సూర్యుడు ఉండడు కాబట్టి సూర్యుడు చాలా మటుకు బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియానంతా సూర్యుడే హరించేసేస్తాడు. సూర్యుడు తక్కువగా ఉండే కాలం, అలానే తేమ, చలి, చీకటి ఎక్కువగా ఉండే కాలం కాబట్టి సూక్ష్మజీవులు త్వరగా ప్రబలుతాయి. అందువలన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మన దేహంలో చలికి శరీర ఉష్ణోగ్రతలు మార్పు చెంది రక్త ప్రసరణ కూడా కొద్దిగా స్లో అయ్యి ఈ రక్తం కూడాని రక్తనాళాల్లో కొవ్వు పలుకుల రూపంలో అడ్డుగా పేరుకునే అవకాశం ఉంటుందట. దానికి విరుగుడుగా మన పెద్దలు ఆవు నెయ్యి దీపం గాని లేదా నువ్వుల నూనె దీపం గాని వెలిగించి ఆ పొగని మనం పీల్చటం ద్వారా, ఆ వేడిని మనం పీల్చటం ద్వారా ఆ కొవ్వు పలుకలు కరిగిపోయే అవకాశం ఉంటుందంటండి. అసలు కారణం అది. వీలైనన్ని ఎక్కువ దీపాలు ఈ కార్తీక మాసమంతా ప్రతి ఒక్కరూ దీపాలు పెట్టండి అనేది అందుకు. ఇంట్లో దీపం పెట్టుకుంటాం మన సొంతానికి, మన ఆరోగ్యం కోసం పనిచేస్తుంది. మరి బయట అది తులసి ముందు పెట్టమన్నారు. ప్రతిరోజు ఉదయం సంధ్య అంటే ఉదయం పూట, ఉదయం తెల్లవారుజాముకు ముందు, అలానే సాయంత్రం సందలాడే ముందు తులసి చెట్టు దగ్గర కూడా దీపాలను వెలిగించమన్నారు. పూర్వం ఇంట్లో సభ్యులే కాకుండా పనివాళ్లు అందరూ ఉండేవాళ్లు, ఎక్కువ మంది ఉండేవాళ్లు. వాళ్ళందరూ పూజలు చేయటం అవేమీ ఉండేవి కాదు కదా. వాళ్లకైనా శరీర ఉష్ణోగ్రతలు ఎలా మార్పు చెందటం ఇవన్నీ మామూలే కదా.
వారి కోసం నని బయట కూడా దీపాలు పెట్టమనేవారు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇంట్లో ఒక దీపం, వీధిలో దీపం కూడా పెట్టమంటారు. అందుకని వీలైనంత మటుకు దేవాలయాల్లోకి వెళ్లి కూడా దీపాలను వెలిగించమంటారు. అంటే బయట దీపాలు లోక కళ్యాణార్థం అన్నమాట, అందరి కోసం. మనం ఇంట్లో పూజ చేసుకుని వెలిగించే దీపం మన కోసం. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించమనేది అందుకండి. ఇందులో దాగి ఉన్న ఆరోగ్య సూత్రం అది. ఈ దీపాలను ఆరోగ్య సూత్రాలను జోడించి పిండి దీపాలు, ఉసిరి దీపాలు, ఇలా రకరకాల దీపాలను కూడా భగవంతునికి సమర్పించమన్నారు. ఎందుకు అంటే దానిలో మన ఆరోగ్య సూత్రాలన్నీ కలిపి ఉండటం వల్ల. అలానే తులసి పూజ ఎందుకు చెయ్యాలి? ఈ కార్తీక మాసంలో తెల్లవారుజాముకు ముందు తులసి చెట్టు దగ్గర చేసే పూజ విష్ణువుకి చెందుతుంది అని చెప్తారు. అంటే ఒకే మాసంలో ముందు విష్ణువుకి, తర్వాత ఈశ్వరుడికి మనం దీపం వెలిగించినట్లవుతుంది. అలానే శివకేశవులిద్దరిని పూజించినట్లవుతుంది. అలాగే లలితా స్వరూపమైన అమ్మవారు ప్రతి ఒక్క ఋతువులో ఒక్కొక్క చెట్టులో కొలువై ఉంటుందట. చైత్ర మాసంలో వేప చెట్టులోను, అలాగే ఆశ్వీజ మాసంలో ఉత్తరేణిలోను, కార్తీకంలో తులసి చెట్టులోను, ఇలా కాలం మారినప్పుడల్లా అమ్మవారు కూడా ఒక్కొక్క చెట్టులో, అంటే ప్రకృతి వికృతి అన్ని ఆవిడే కాబట్టి ఆ ప్రకృతిలో లీనమై ఒక్కొక్క చెట్టులో అమ్మ నిక్షిప్తమై ఉంటుందంటండి. ఈ కార్తీక మాసంలో తులసి చెట్టులో ఆ లక్ష్మీ స్వరూపం నిక్షిప్తమై ఉంటుంది. అందుకని తులసి చెట్టు దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించమని చెప్తారు. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం కాలానుగుణంగా వచ్చే మార్పులు. మన శరీరం వాటికి తట్టుకోవటానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకు శరీరాన్ని సమాయత్తం చేయటానికి మనకి దొరికే చక్కని ఆహార పదార్థాల్లోనే మనకి దొరికే ఔషధాలు చాలా ఉన్నాయి. అందులో ఉసిరిక మొదటి స్థానంలో ఉంటుందండి. ఆ ఉసిరిని కార్తీక మాసం నెల రోజులు కూడా తప్పనిసరిగా ఎక్కువగా తీసుకోండి అని చెప్తారు. అలానే ఉసిరిని విష్ణు స్వరూపంగా, దామోదర స్వరూపంగా భావిస్తాం. అందుకనే తులసి కుండీలోనే ఉసిరి కొమ్మని కూడా పాతుకుని రెండిటిల్ని పూజిస్తూ ఉంటాం. అంటే తులసి దామోదరుల్ని, విష్ణువు లక్ష్మిని ఇద్దరిని కూడా పూజించినట్లవుతుందని ఒక ఉసిరి కొమ్మని కూడా తులసి కుండీలో నాటుకుంటూ ఉంటారు. అలానే వీలైనన్ని ఎక్కువ ఉసిరి దీపాలను కూడా పెడతారు. ఉసిరి కాయను కొంచెం తొలిచి అందులో ఆవు నెయ్యితో తడిపిన ఒత్తిని వేసి వెలిగించటం ద్వారా చక్కని ఔషధ గుణాలున్న పరిమళం వెదజల్లుతుంది. ఆ వేడి మన శరీరంలోని కొవ్వుని కరగతీస్తుంది. అందుకని ఉసిరి దీపాలను ప్రత్యేకించి పెట్టమంటారు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా విశేషమైన రోజులు. ప్రతిరోజు విశేషమే. ఏకాదశి విశేషమే, ద్వాదశి విశేషమే, కృత్తికా నక్షత్రం విశేషమే, ఆరుద్ర నక్షత్రం విశేషమే. ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా అన్నిటికీ మించి కార్తీక పౌర్ణమి అత్యంత విశిష్టమైన రోజులు. ఈ విశిష్టమైన రోజులన్నిటిలో కూడా ప్రత్యేకించి చక్కని దీపాలను వెలిగించుకుని, ఆవు నెయ్యి దీపాలు, నువ్వుల నూనె దీపాలను విశిష్టంగా వెలిగించుకుని మనం భగవద్ ధ్యానంతో ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చూస్తే, తెల్లవారుజామునే లేచి తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించేసుకుని ఒక చెంబుడు నీళ్లు తులసి మాతకు వేసేసి పసుపు కుంకుమ కొద్దిగా సమర్పించేసి ఒక నమస్కారం పెట్టుకుని మనం ఇంట్లోకి వచ్చి మన దైనందిన జీవితంలో మామూలు రోజువారీ నిత్య పూజ ఉంటుంది కదండి. నిత్య పూజ ఉన్నా లేకపోయినా కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన పూజా మందిరంలో చేసుకుంటే చాలా మంచిది. దేవుడి మందిరంలోని పాత పువ్వుల్ని తీసేసి కొద్దిగా శుభ్రం చేసేసి ఒక్క దీపం వెలిగించి 2 అగరవత్తులు వెలిగించి పంచపాత్రతో నీళ్లు, అలాగే ప్రసాదాల కోసం ఆయాసపడక్కర్లేదు. బెల్లం ముక్క గాని, పండో ఫలమో పుష్పమో ఫలంతో ఏదిచ్చినా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. తులసి చెట్టు దగ్గర కూడా తాంబూలమే పెట్టాలని ఏమీ లేదండి. చిన్న బెల్లం మొక్కని సమర్పించి
తర్వాత అటు ఇటు తిరిగేటప్పుడు పిల్లలన్నా తీసి నోట్లో వేసుకోవచ్చు, ప్రసాదంగా తినవచ్చు. అలానే ఇంట్లో దీపం పెట్టినప్పుడు చిన్న గిన్నెతో పాలు, చిన్న బెల్లం ముక్క వేసి సమర్పించవచ్చు, లేదా బెల్లం ముక్కను పెట్టొచ్చు, పళ్ళుని పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టొచ్చు, ఏమీ లేకపోతే ఎండు ఖర్జూరం పెట్టుకోవచ్చు. ఏదైనా సరే భగవంతునికి సమర్పించి ఒక నమస్కారం పెట్టుకుని ఒక దీపారాధన చేసుకుని మన దైనందిన కార్యక్రమంలో మన పనులు మనం చేసుకుంటాం. అయితే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మాంసాహారం భుజించవచ్చా అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. వీలైనంత మటుకు కార్తీక మాసంలో మాంసాహారాన్ని భుజించకుండా ఉండటమే మంచిది. దానికి కూడా కారణం ఉందండి. ఎందుకు మన పెద్దలు వద్దు అని అన్నారంటే, ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, రొచ్చు, బురద వీటిలో ఈ జంతుజాలం అంతా తిరగటం వల్ల వాటికి రకరకాల జబ్బులు వస్తూ ఉండేవి. వాటిల్ని తినటం వల్ల మనుషులు కూడా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. అందుకనే ప్రత్యేకించి కార్తీక మాసం నెల రోజులు కూడా మాంసాహారం నిషిద్ధం అని చెప్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఎవరి ఆహార అలవాట్లు వారికి, అదేమి అపరాధం కాదు. కాకపోతే మనకు మనసులో భావన మంచిగా అనిపించదు. అరే మనం ఇప్పుడు మాంసాహారం తిన్నాం, పూజ చెయ్యొచ్చో చేయకూడదో ఇటువంటి భావం కలుగుతూ ఉంటుంది. అందుకని ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మాంసాహారాన్ని భుజించినా కొద్దిగా తలమించి స్నానం చేసి ఒక 2 చెంబులు తలమించి స్నానం చేసేస్తే మనకి మనసులో ఉండే ఆ భావం తొలగిపోతుంది. భగవంతుడికి అవేమీ పట్టవండి. కన్నప్ప లాంటి భక్తుడు మాంసం పెడితే స్వీకరించాడు ఆయన అంటే అది తెలియకుండా చేశాడు ఆయన అని అంటారు. మనకి తెలుసు కాబట్టి మనం ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మాంసాహారం భుజిస్తే ఒక 2 చెంబులు స్నానం చేసేసి దీపం పెట్టుకుందాం. ప్రతిరోజు తల స్నానం చెయ్యాలా కార్తీక మాసం నెల రోజులు అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. పూర్వం అయితే నెల రోజులు తలమించి స్నానం ప్రతిరోజు చేయాల్సిందే ఈ కార్తీక మాసం అంతా. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఇప్పుడుండే ఆరోగ్య పరిస్థితులకి ప్రతిరోజు తల స్నానం చేస్తే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందండి. కాబట్టి ప్రతిరోజు కాకపోయినా మామూలుగా మనం వారాల్లో చేస్తాం కాబట్టి వారంలో 2-3 సార్లు ఎలా అయినా హెడ్ బాత్లు చేస్తూనే ఉంటాం. అవి కంటిన్యూ చేసినా సరిపోతుంది. ఎప్పుడన్నా మనకి చికాగ్గా అనిపించినప్పుడు మరొకసారి హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. అంతే తప్ప ఇది ఖచ్చితంగా ఇలానే చెయ్యాలి, ఇదే ప్రామాణికం, ఇదే సిద్ధాంతం అన్నది ఎక్కడా లేదండి. భక్తికి ఆంక్షలు లేవు, షరతులు లేవు, నిబంధనలు లేవు. మనసే ప్రధానం. కొద్దిగా ఆరోగ్య సూత్రాలను కూడా జోడించి మన పెద్దలు ఈ సూత్రాలన్నిటిని కూడా ఇలా చేసుకుంటే మంచిది అని సరళంగా మనకి తెలియజేశారు. వాటిల్ని భూతద్దంలో చూసి లేదా బయట వాళ్ళకి భూతద్దంలో చూపించి మనం భయపడి ఎదుటి వాళ్ళని భయపెట్టొద్దు. చక్కగా నెమ్మదిగా ఆనందంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శైవారాధన, విష్ణు ఆరాధన, అమ్మవారి పూజ అన్నీ కలిసి ఉండే ఈ కార్తీక మాసంలో చక్కగా పూజలు చేసుకుని మనస్ఫూర్తిగా మనం ఆనందాన్ని పొందొచ్చు, మనశ్శాంతిని పొందొచ్చు, ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు. ఈ కార్తీక మాసం నెల రోజులు ఉపవాసాలు చేయాలా అనే అనుమానం కూడా కలుగుతుంది. పూర్వం అయితే ఉపవాసాలు విపరీతంగా చేసేవాళ్లు. ఇప్పుడున్న మన శరీర పరిస్థితుల్ని బట్టి, ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి ఉపవాసాలు ఎక్కువ చేయటం అంత మంచిది కాదు. కాబట్టి ఒక్క పూట భోజనం చేసి ఉదయం అల్పాహారం ఎలానో తీసుకుంటాము, రాత్రి పూట కూడా అల్పాహారమే తీసుకునే విధంగా ఉంటే సరిపోతుందండి. అలాగే సాయంత్రం కూడా ఇంట్లో పూజా మందిరంలో ఒక దీపాన్ని వెలిగించుకుని, లేదా దేవాలయానికి వెళితే దేవాలయంలో ఒక దీపాన్ని వెలిగించుకుని, తులసి కోట దగ్గర కూడా ఒక దీపాన్ని వెలిగించుకుని ఒక నమస్కారం పెట్టుకోవటం కార్తీక మాసాన్ని చాలా సులువుగా చక్కగా ఆనందంగా చేసుకోవచ్చండి. చక్కగా దేవాలయానికి వెళ్లి చక్కని అభిషేకాలన్నీ చేసుకోవచ్చు. మనసుంటే 100 రకాల మార్గాలున్నాయండి. దయచేసి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని అన్ని తప్పులు ఎంచుతూ పక్కన మాత్రం భక్తిని పెట్టకండి. అందరికీ తోచిన సలహా చెప్పండి, చక్కగా చేసుకోండి, మనసుతో చేసుకోండి. మనసే ప్రధానం పూజకి. ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే ఎంతో మురిసిపోతాడంట శివుడు. ఆ తులసి మాతకు ఒక్క దీపం పెట్టి ఒక్క చెంబుడు నీళ్లు పోస్తే చక్కగా పచ్చగా పలవలేసుకుని ఇంటిని కళకళలాడిస్తుంది ఆ తులసి మాత. ఆ తులసి పూజలోనే
ఒక్క ఉసిరి రొబ్బని తెచ్చి పెట్టుకుంటే తులసి దామోదరులనిద్దరిని పూజించిన వాళ్ళం అవుతాం. అలానే ఈ కార్తీక మాసంలో స్వయం పాకం రూపంలో దానం చేస్తే చాలా మంచిది. అలాగే దీపదానం చేస్తారు, నారికేళ్ల దానం చేస్తారు, స్వర్ణ దానం చేస్తారు, రజత దానం చేస్తారు, రాగి పాత్రను దానం చేస్తారు. అన్నిటికన్నా మించి అన్నదానాన్ని చేస్తారు కార్తీక మాసంలో. అసలు ఈ కార్తీక మాసం అంటేనే ఎంతో విశిష్టమైన మాసం అండి. ఇలాంటి ఈ కార్తీక మాసాన్ని మనం అందరం కూడాని చాలా చక్కని మనశ్శాంతిని పొందటానికి, చక్కని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందటానికి ఈ నెల మొత్తం కూడా ఈశ్వరారాధన, అలానే విష్ణువారాధన, అలాగే తులసిమాతకు పూజ, అట్లానే ఉసిరి పూజ చేసి మనకి తోచిన సహాయం దానం రూపంలో చేసి మనకి తోచిన మంచి మాటని 10 మందికి చెప్పి ఈ కార్తీక మాసాన్ని చక్కగా గడుపుదామండి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మన మనస్సుని ఆ దేవునికి అర్పించి దేవుడికి దగ్గరగా ఉండి మనం మనశ్శాంతిని పొందుదామండి. మీకు ఓపుకుండి ఆచమనం దగ్గర నుంచి అన్ని నీరాజనం వరకు చేసుకుంటారా? చక్కగా చేసుకోవచ్చు. విశేషమైన రోజుల్లో అలా చేసుకుని ప్రతిరోజు కేవలం దీపం వెలిగించుకుని కొద్దిగా ప్రసాదాన్ని అక్కడ సమర్పించుకుని నమస్కారం చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసం నెల రోజులు మాత్రం వీలైనంత మటుకు దీపారాధన ముఖ్యంగా చేస్తూ చక్కగా ఆ భగవత్ కృపను మనం అందరం పొందుదామండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.